సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు 37 సంవత్సరాల అనుభవంతో నమ్మకమైన విద్యా నాణ్యతకు చిరునామా. అత్యాధునిక ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో అంకితభావం గల అధ్యాపకులు మీ విజయానికి తోడ్పడుతున్నారు. హాస్టల్ సౌకర్యం, 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇండస్ట్రీ ట్రైనింగ్స్ మీ కెరియర్ ను బలోపేతం చేస్తాయి. టాప్ కంపెనీస్ లో అద్భుతమైన ప్లేస్మెంట్స్, స్ట్రాంగ్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో మీ భవిష్యత్తుకు బలమైన పునాది. ఇంజనీరింగ్ లో మీ ప్రయాణానికి బెస్ట్ డెస్టినేషన్. అడ్మిషన్ కోసం ఇప్పుడే సంప్రదించండి. సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులకు శుభవార్త. గత 37 సంవత్సరాలుగా విశ్వాసం మరియు నాణ్యతకు ప్రతీక సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. ప్రశాంతమైన క్యాంపస్ లో ఆధునిక ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో నాణ్యమైన విద్యను అందించే అంకిత భావం గల అధ్యాపకులు, 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇండస్ట్రీ ట్రైనింగ్స్, టాప్ కంపెనీస్ లో ప్లేస్మెంట్ అవకాశాలు, ప్రత్యేక ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో మీ విజయానికి బలమైన పునాది. అడ్మిషన్ కోసం సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. అన్ని రకాల వస్త్రాలపై సరికొత్త స్టాక్ తో అప్ టు 66% ఆఫ్. ఈ ఆషాఢంలో షాపింగ్ కిలోలలో, సంతోషం టన్నుల్లో. కంచి చీరలు 1 కేజీ చీరల కొనుగోలుపై 1 కేజీ చీరలు ఉచితం. మారిగోల్డ్ శారీస్ కేజీ 450 రూపాయలు. బనారస్ శారీస్ కేజీ చీరలు ప్రారంభ ధర 700 రూపాయలు. 195 రూపాయల వెంకటగిరి ప్రింట్ శారీ ప్లస్ వర్క్ బ్లౌజ్ పై 66% ఆఫ్. కేవలం 66 రూపాయలకే. కంచి వింటేజ్ కాంబో 4 పీసులు 4995 రూపాయలు. క్యాజువల్ కుర్తీస్, స్ట్రైట్ ప్యాంట్స్, కుర్తీస్ పై 50% ఆఫ్. గర్ల్స్ స్కర్ట్స్, బాయ్స్ షర్ట్స్ అండ్ ప్యాంట్స్ పై 50% తగ్గింపు. మెన్స్ కాంబో సేవర్ బై 3 1500 రూపాయలు. ఇంకా బ్రాండెడ్ జీన్స్, షర్ట్స్, టీ షర్ట్స్ పై 1+1 ఆఫర్స్ మరియు అప్ టు 50% ఆఫ్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్, డిమార్ట్ పక్కన ఆర్ఆర్ పేట ఏలూరు. సర్ సిఆర్ రెడ్డి పీజీ కళాశాల నాక్ బెంగళూరు వారి నుండి 4 సార్లు ఏ గ్రేడ్ గుర్తింపు పొంది ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలగా పేరుంది. స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. ఎంకామ్, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ ఫిజిక్స్, ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ, అనలిటికల్ కెమిస్ట్రీ, ఎంఎస్సీ ఆక్వాకల్చర్, ఎంఎస్సీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, ఎంఎస్సీ బయోటెక్నాలజీ, ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ కోర్సులకు అడ్మిషన్లు జరుగుతున్నవి. ప్రత్యేకతలు: ఎల్ఈడి స్క్రీన్స్ తో ఈ క్లాస్ రూమ్స్, 30,000కు పైగా పుస్తకాలతో అధునాతన లైబ్రరీ, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ఇండస్ట్రియల్ విజిట్స్ మరియు ప్రాక్టికల్ శిక్షణ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఆక్వాకల్చర్ ల్యాబ్స్, విశాలమైన ఏసీ సెమినార్ హాల్, సాఫ్ట్ స్కిల్స్ మరియు టెక్నికల్ స్కిల్స్ మీద ఉచిత శిక్షణ తరగతులు, విద్యార్థులకు బహుళజాతి కంపెనీలలో ఉద్యోగ అవకాశాల కల్పన, ఆధునిక వసతులు మరియు ఇంటర్నెట్ తో అనుసంధానించబడిన కంప్యూటర్ ల్యాబ్, జిమ్ మరియు విశాలమైన ప్లే గ్రౌండ్. అతి తక్కువ ఫీజులతో విద్యార్థులకు వేరువేరుగా హాస్టల్ వసతి. రీసెర్చ్ ప్రాజెక్ట్స్ కు యాజమాన్యం వారి ఆర్థిక సహకారం. సర్ సిఆర్ రెడ్డి పీజీ కళాశాల ఏలూరు. Phones 9505340399, 7382481448 and 8247552456. విద్యార్థిగా రండి, ఉద్యోగిగా వెళ్ళండి.
ఎస్ఎంసి హాస్పిటల్ అమ్మ అసోసియేషన్ మరియు ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో నడపబడుచున్న ఎస్ఎంసి హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్య బృందంచే గైనకాలజీ సర్జరీ, లాప్రోస్కోపిక్ సర్జరీ, ఆర్థోపెడిక్ సర్జరీ, జనరల్ సర్జరీ, న్యూరాలజీ వైద్య సేవలు కలవు. ఆధునిక ఆపరేషన్ థియేటర్, ఐసీయూ వార్డ్, ఈసీజీ, ఎక్స్రే, ల్యాబ్, ఫార్మసీ, అంబులెన్స్ సదుపాయాలు కలవు. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. జనరేటర్ సౌకర్యం మరియు సీసీటీవీ పర్యవేక్షణతో గ్రామాలకు దగ్గరగా పేద ప్రజలకు అందుబాటులో సేవా భావంతో ఉన్నత ఆశయంతో స్థాపించబడిన ఎస్ఎంసి హాస్పిటల్, మెయిన్ రోడ్, పెదవేగి. ఫోన్ నంబర్ 7075582111 7075578111. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, పార్టీ కార్యకర్తలతో పాటు తమని నమ్ముకున్న వారికి అండగా నిలిచే విషయంలో బడేటి కుటుంబం ఎప్పుడూ ముందే ఉంటుందని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. తన సోదరుడు మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి బాటలోనే తాను కూడా నడుచుకుంటూ అదే భరోసాను కొనసాగిస్తున్నానంటూ ఆయన పార్టీ క్యాడర్లో బడేటి అభిమానుల్లో విశ్వాసాన్ని నింపారు. ఏలూరు పవర్పేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే దివంగత బడేటి బుజ్జి 62వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బుజ్జి విగ్రహానికి ఆయన సోదరులు, టీడీపీ జిల్లా అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, రాష్ట్ర వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షులు బడేటి వెంకటరామయ్య, ఇతర ప్రజా ప్రతినిధులు, నాయకులు, బడేటి అభిమానులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఇదే సమయంలో టీడీపీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్ విగ్రహానికి కూడా వారు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ప్రజలకు సేవ చేసే గుణం తమ కుటుంబానికి భగవంతుడిచ్చిన వరమని పేర్కొన్నారు. ఇదే బాటలో పయనించి తనకంటూ ప్రత్యేక అభిమాన గణాన్ని సంపాదించుకున్న తన సోదరుడు బడేటి బుజ్జి ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలను ముందుండి నడిపించి ప్రజల మనసుల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారని కొనియాడారు. అనంతరం పరిస్థితుల నేపథ్యంలో తాను కూడా ప్రజాసేవలో ముందుకు నడవాల్సి వచ్చిందన్న ఆయన తమను నమ్ముకున్న వారికి అండగా నిలిచేందుకు అనుక్షణం ఆలోచన చేస్తూ వస్తున్నట్లు చెప్పారు. రాజకీయాల్లో నిబద్ధత, పట్టుదలతో రాణించి ప్రజల ఆశీస్సులతో అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూ వచ్చిన విధానాన్ని ఆయన వివరించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సర్ ప్రక్రియ పూర్తయిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయని, వాటికి పార్టీ క్యాడర్ సంసిద్ధంగా ఉండాలంటూ సీఎం చంద్రబాబు ప్రకటించారని పేర్కొన్న ఎమ్మెల్యే చంటి, నగరంలోని 62 డివిజన్లోనూ కూటమి జెండాలు రెపరెపలాడేలా క్యాడర్ శ్రమించాలని పిలుపునిచ్చారు. కుటుంబ సభ్యుల్లా అంతా కలిసి పరిశ్రమించడమే తమ విజయ రహస్యమని అభివర్ణించిన ఆయన దాన్ని నిలుపుతూనే స్థానిక ఎన్నికల్లో గెలుపును సొంతం చేసుకోవాలంటూ వ్యాఖ్యానించారు. తనతో పాటు ప్రజలకు సేవ చేసే విషయంలో కార్యాలయంలో ఎంతో మంది అహర్నిశలు కృషి చేస్తున్నారని వారందరికీ ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర మాలల్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు, ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, ఇడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్, జిల్లా తెలుగుదేశం పార్టీ మీడియా కోఆర్డినేటర్ చల్లా వెంకట సత్యవరప్రసాదరావు, కోఆప్షన్ సభ్యుల ఎస్ఎంఆర్ పెదబాబు, ఏలూరు నగర టీడీపీ అధ్యక్షులు చోడే వెంకటరత్నం, కార్యదర్శి రెడ్డి నాగరాజు, ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు చలువాది కృష్ణ బ్రహ్మయ్య, నాయకులు మోటేపల్లి చంద్రశేఖర్, బెల్లంకొండ కిషోర్, ఈతకోట శ్రీనివాసరావు, పలువురు కార్పొరేటర్లు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, డివిజన్ ఇన్ఛార్జీలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు బడేటి అభిమానులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఒకరికి ఉపాధి నిమిత్తం తన సొంత నిధులతో సమకూర్చిన తోపుడు బండిని ఎమ్మెల్యే చంటి వారికి అందజేశారు. ప్రజల్లో స్థిరస్థానాన్ని ఏర్పరిచి ఈరోజు స్వర్గీయ బడేటి కోటరామారావు
దివంగత నేత మాజీ ఎమ్మెల్యే మా సోదరుడైన అన్నగారికి 62వ జయంతి నివాళులు మరి ఘనంగా మన పార్టీ ఆఫీసులో అర్పించడం జరిగింది. అనేక సంవత్సరాలు రాజకీయాల్లో ఉంటూ అనేక మంది అభిమానులు సంపాదించుకుని మరి చివరిగా ఎమ్మెల్యేగా అందరి మనసులో కూడా స్థానం సంపాదించి మరి వీళ్ళందరికీ కూడా దూరమైనప్పటికీ కూడా మళ్ళీ చేదోడు వాదోడుగా మా కుటుంబంతోనే మరి వాళ్ళందరూ కూడా ఉండి నేటి వరకు కూడా వాళ్ళ అభిమానాన్ని మాకు చూపిస్తున్నందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఏదైతే మా తాతగారి కాలం నుంచి కూడా ప్రజలకు సేవ చేయాలి అనే ఒక మా జీన్స్లోనే మరి అది ఏ విధంగా వచ్చిందనేది మాకైతే తెలియని పరిస్థితి. కానీ మా నాన్నగారు అవ్వచ్చు, మా తాతగారు అవ్వచ్చు, మా అన్నగారు అవ్వచ్చు, మళ్ళీ నేను వచ్చిన తర్వాత వీళ్ళందరూ అభిమానంతో చేయాలన్న తాపత్రయంతో మరి చివరిగా రాజకీయాల మీద పెద్దగా నాకు ఆసక్తి లేకపోయినప్పటికీ కూడా అన్నగారు చనిపోవటం వల్ల మరి అనేక మంది అభిమానులు ఆ రోజున డెఫినెట్గా మళ్ళీ ఎవరో ఒకరు మీరు ఉండాలి అని చెప్పినప్పుడు ఆలోచనతోనే ఏదో సాధిద్దాం అనేది ఆ రోజున అనుకోనప్పటికీ కూడా 4 సంవత్సరాలు నేను ప్రజలతో మమేకమైనప్పుడు డెఫినెట్గా ఏదైతే బుజ్జానం మిగిలిన పనులు కానీ ఆ ఆశయాలు కానీ వాళ్ళను నమ్ముకున్న వాళ్ళకి కానీ ఏ ఇబ్బంది జరగకూడదన్న ఉద్దేశంతో మరి నుంచోవటం, అదేవిధంగా వాళ్ళ అభిమానాన్ని చూపించడం, మరి ఎనలేని మెజార్టీతో నన్ను గెలిపించిన తర్వాత వాళ్ళు ఏ విధంగా అయితే నాకు కష్టపడ్డారనుకున్నానో నేను దానికి 10 కష్టపడి వాళ్ళకి మేలు చేయాలనే ఉద్దేశంతోనే అహర్నిశలు కూడా నేను చేసే ప్రతి పని కూడా పార్టీ కార్యకర్తల కోసం, మా కుటుంబాన్ని నమ్ముకున్న వారి కోసం అనేది మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా చెప్తున్నాను. నేను అందరికీ కూడా ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా అంటే కొంతమందికి ఇంకా నేను చేయవలసిన పనులు ఉన్నాయి. ఎందుకంటే ప్రభుత్వ పరంగా కొన్ని పనులు నేను చేయలేకపోవచ్చు, కానీ నిబద్ధతతో పట్టుదలతో వాళ్ళకు కూడా నేను చేసి తీరుతానని సందర్భంగా నేను అందరికీ తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా రాబోయే ఎలక్షన్లో కూడా ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళందరికీ కూడా నేను మొట్టమొదటి నుంచి కూడా నేను చెప్తున్నా, వాళ్ళకి కూడా వాళ్ళ చాలామంది 95% అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి కూడా ప్రజలతో అనుసంధానమై వాళ్ళ పనులు వాళ్ళు ఏదంటే మనకు అధికారం ఉన్నా లేకపోయినా ఆ రోజు మనం ఏ విధంగా కష్టపడ్డామో ఈ రోజున కూడా అదే విధంగా కష్టపడాలని ఒక దృక్పథంతో వాళ్ళు కూడా చేస్తున్నారు. నిరంతరం నేను కూడా ఆఫీస్లో ఉండటం వల్ల వాళ్ళు కూడా రోజు నాతో మమేకమై వాళ్ళు కూడా నేను చేసే ప్రతి పనుల్లో కూడా వాళ్ళు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇవాళ ఈ విధంగా పరిపాలన చేస్తున్నాం కాబట్టి ప్రజల్ని సంతృప్తి పరుస్తున్నాం. అందరూ కూడా నాయకులు అందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రతి కార్యక్రమంలో కూడా వాళ్ళు కూడా రావాలి అనే ఉద్దేశంతోనే వాళ్ళు కూడా ప్రతి కార్యక్రమానికి కూడా వస్తున్నారు. ఈ రోజున ఎందుకంటే వర్ధంతి కార్యక్రమం మనం ఘనంగా నిర్వహించుకుంటాం, జయంతి కార్యక్రమం మామూలుగా బుద్ధిగారు గుర్తుగా మనం ఏదైతే చేసుకుందాం అని చెప్పి చిన్న పిలిపివంతుంటే ఈ రోజున అభిమానంతో మన అందరూ వచ్చినందుకు వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. డెఫినెట్గా ఏదైతే ఒక సంకల్పంతో మరి రాజకీయాల్లోకి వచ్చానో ఆ సంకల్పం నెరవేర్చడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను. దానికి మీ వంతు సహకారం సహాయ సహకారాలు అందించవలసిన బాధ్యత మీ అందరి మీద కూడా ఉంది. ఇవాళ అహర్నిశలో పార్టీ ఆఫీసులో ఎంతమంది కష్టపడుతున్నారో మీరు అందరూ కూడా చూస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా అందరం కూడా ఒక కుటుంబ సభ్యుల్లాగా మనం ఏదైతే చేసుకుంటామో అదే మన విజయానికి రహస్యం అనేది మీరు అందరూ కూడా తెలుసుకోవాలి. రేపు రాబోయే రోజుల్లో కూడా అందరూ కూడా కలిసి కట్టుగా ఎవరైతే ప్రజలతో మమేకమై ఆ రోజున ఏ విధంగా అయితే సంపాదించామో ఈ రోజున మళ్ళీ 62 డివిజన్లో కూడా తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడటానికి ఆహ్వానించులు కూడా మీరందరూ కూడా రాబోయే రోజులు ఇవ్వాలి. మరి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు సర్రావంతోటే ఎలక్షన్ వస్తుందని. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని మనం ఏదైతే ప్రజలకి సేవ చేయాలని ఒక దృక్పథంతో మనం అందరం కూడా ఎదుర్కొచ్చామో దాన్ని మరవకుండా పట్టుదలతో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ మనసుల్లో తమ స్థానం సంపాదించేందుకు మీరు అందరూ కూడా చేయాలని సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి అన్నగారైన బుజ్జి గారికి జయంతి నివాళులు అర్పించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి తమ అందరి ఆరాధ్య నాయకుడు పవన్ కళ్యాణ్ నిన్నటి రోజున కుడిభుజానికి శస్త్రచికిత్స విజయవంతంగా జరిగిందని, ఆయన త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నామని ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆదివారం ఏలూరు ఆర్ఆర్పేటలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ, నిరంతరం ప్రజా శ్రేయస్సు కోసం పరితపించే ప్రజా సేవకులు తమ అధినాయకులు పవన్ కళ్యాణ్ అని, అహర్నిశలు ప్రజల పక్షాన్ని నిలబడే పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రానికి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఎంతో అవసరమని అన్నారు. ఆయన సంకల్ప బలం, పోరాట పటిమ ముందు ఎలాంటి అనారోగ్యమైనా తల వంచాల్సిందేనని అన్నారు. దశాబ్ద కాలానికి పైగా తీవ్రమైన భుజం నొప్పిని భరిస్తూనే ప్రజాసేవను, జనసేన సిద్ధాంతాల సాధనను తన జయంగా కొనసాగించిన పవన్ కళ్యాణ్ అంకిత భావం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయమని అన్నారు. శస్త్రచికిత్స నుండి పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని, మునుపటి కన్నా రెట్టింపు ఉత్సాహంతో, నూతన ఉత్తేజంతో తిరిగి ప్రజా జీవితంలోకి అడుగు పెట్టాలని కోట్లాది మంది అభిమానులు, జన సైనికులు మరియు ప్రజలు 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారని అన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి, మార్కండేయ స్వామి, శ్రీ ఓంకార విశ్వేశ్వర స్వామి, అయ్యప్ప స్వామి, ప్రసన్న ఆంజనేయ స్వామి, వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు సర్వదేవతల ఆశీస్సులు ఆయనకి ఎల్లప్పుడూ శ్రీరామ రక్షగా ఉండాలని కోరి ప్రార్థిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ కావూరి వాణిశ్రీ, జిల్లా సంయుక్త కార్యదర్శి ఒబుల్శెట్టి శ్రవణ్ కుమార్ గుప్తా, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆలయ కమిటీ డైరెక్టర్ బొత్స మధు, నగర అధ్యక్షులు వీరంకి పండు, సీనియర్ నాయకులు రెడ్డి గౌరీశంకర్ మరియు వివిధ హోదాల్లో ఉన్న జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, జన సైనికులు, మెగా అభిమానులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి నమస్కారం. మరి నిన్ననే మా జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ధీరుభాయ్ అంబానీ హాస్పిటల్, బాంబేలో హాస్పిటల్లో జాయిన్ అవ్వటం, మరి అంతకుముందే హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేసినప్పుడు తక్షణం మీరు జాయిన్ అవ్వాలి, ఆపరేషన్ చేయాలన్నప్పుడు కూడా ముందు ప్రజల యొక్క సమస్యలు ముఖ్యమని చెప్పి గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అవన్నీ నిర్వహించుకుని వస్తానని చెప్పి వచ్చి వెళ్ళటం, మళ్ళీ మొన్న రాత్రి వెళ్ళి జాయిన్ అయ్యారు. నిన్న పొద్దున్నే ఆపరేషన్. అంటే దాదాపు 10 సంవత్సరాల నుంచి ఆ బాధని, ఆ నొప్పిని బరాయిస్తూ ఈ రోజున ఎవరికైనా చిన్న దెబ్బ తగిలిందంటే తక్షణమే హాస్పిటల్కి వెళ్ళి మిగతా కార్యక్రమాలన్నీ పక్కన పెట్టేసి హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకోవాలి, ముందు మన ప్రాణం ముఖ్యం తప్పించి వేరేది కాదని చెప్పి ఆలోచించే రోజుల్లో ఈ తరంలో మరి పవన్ కళ్యాణ్ గారు గత 10 సంవత్సరాలుగా నొప్పిని బరాయిస్తూ, లోన గాయం అయినప్పటికీ, పూర్తి స్థాయిలో అరిగిపోయినప్పటికీ, 2 భుజాలు అరిగిపోయినప్పటికి కూడా మరి ప్రజల యొక్క సమస్యలు, ప్రజా సంక్షేమమైన జయమని చెప్పేసి మరి ఆయన ఈ 10 సంవత్సరాలు ఓర్చుకుంటాం. మరి నిన్న దాదాపు 3.5 గంటల పాటు ఈ యొక్క శస్త్రచికిత్స జరగటం, అది విజయవంతంగా జరగటం విజయవంతం అవటం మా అందరికి కూడా ఆనందం అనిపించింది. మరి వారు తొందరగా ఇంకా కోలుకొని ప్రజాక్షేత్రంలోకి రావాలనేది మా యొక్క ఆలోచన. ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి మారుమూల ప్రాంతాల ప్రజలు కూడా, ఏదైతే గిరిజన గ్రామాల్లో కానీ తండాల్లో కానీ ఉన్నటువంటి వాళ్ళు 77 సంవత్సరాలు గడిచినప్పుడు కూడా ఈ రాష్ట్రంలో మమ్మల్ని ప్రజలుగా, మా గ్రామాలుగా గుర్తించలేనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వారందరూ ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు వచ్చినటువంటి 2 సంవత్సరాల కాలంలోనే గిరిజన ప్రాంతాల్లో రోడ్లు కానీ, రహదారులు కానీ, మంచినీటి సౌకర్యం కానీ, ఎలక్ట్రిసిటీ కానీ ఇవన్నీ కూడా, అదేవిధంగా వైద్య సదుపాయాలు కల్పించడంలో మరి ప్రధాన స్థానాన్ని ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు. మరి భారతదేశంలోనే పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది 19వ స్థానంలో ఉన్నటువంటి దాన్ని మరి 2వ స్థానానికి తీసుకొచ్చినటువంటి ఘనత ఒకటి గుజరాత్ తర్వాత మరి ఆంధ్రప్రదేశ్ని తీసుకొచ్చినటువంటి ఘనత పవన్ కళ్యాణ్ గారిది. ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు తొందరగా కోలుకొని రావాలి, ఆయన ప్రజా జీవితంలోకి రావాలి, ఆయన ద్వారానే ఈ రాష్ట్రం బాగుపడాలి, దేశానికి ఒక దిక్సూచిక కావాలి, ఇదే నిదర్శనం అవ్వాలన్నటువంటి ఆలోచనతో ఈ రోజున ప్రజానికి అందరూ ఉన్నారు. మేమందరం కూడా, ఎందుకంటే మా ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు, ప్రజలందరూ కూడా తొందరగా పవన్ కళ్యాణ్ గారు కోలుకొని మంచి ఆరోగ్యంతో 1000 రెట్లు బలంతో మళ్ళీ మరి ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహంతో ముందు ఆయన ప్రజల ముందుకు రావాలని చెప్పేసి మేము అందరూ కోరుకుంటా ఉన్నాం. నిన్న జరిగినటువంటి ఆపరేషన్ విజయవంతం కావడం కూడా మేము అందరం కూడా ఆనందం తెలియజేస్తూ, ఈ రోజున ఏలూరులో వేచేసి ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయంలో ఈ రోజున ప్రత్యేక పూజలు నిర్వహించి మరి ఇక్కడ మా
బోర్డు మెంబరు బొత్స మధు గారి యొక్క ఆధ్వర్యంలో, అదేవిధంగా టౌన్ పార్టీ అధ్యక్షులు మరి అందరి యొక్క ఆధ్వర్యంలో ఈ రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం కూడా మేము చాలా ఆనందంగా భావిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారికి వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం పూర్తిగా నిండిగా వారిపైన ఉండాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. దివంగత మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి 62వ జయంతి సందర్భంగా రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత నేత్ర వైద్య పరీక్షలు, కళ్లజోళ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్యే బడేటి చంటి హాజరై శిబిరాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమాన్ని సానా సతీష్ ఫౌండేషన్ ఆర్గనైజర్ మార్గాని చంద్రకిరణ్, మెంబర్లు రాజనాల సాయి కిరణ్, ఎస్కే జావేద్, పయ్యావుల ప్రవీణ్ల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు ప్రజలకు ఉచితంగా నేత్ర పరీక్షలు నిర్వహించగా అవసరమైన వృద్ధులకు కళ్లజోళ్లు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి సేవలను స్మరించుకుంటూ నిర్వహిస్తున్న ఇటువంటి సేవా కార్యక్రమాలు సమాజానికి ఎంతో ఉపయోగకరమని అన్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో ప్రజలకు మరింత చేరువయ్యేలా పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, ఏలూరు నగర టీడీపీ అధ్యక్షులు చోడే వెంకటరత్నం, ఏలూరు జిల్లా బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షులు ఆర్నేపల్లి తిరుపతిరావు, పార్టీ నాయకులు మారం అను, తవ్వ అరుణకుమారి, కార్యకర్తలు, ఫౌండేషన్ ప్రతినిధులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. నేను ఎప్పుడు కూడా ఎందుకంటే అన్నదోస్తున్నప్పుడు మనం ఎందుకు ఇంకో దాంట్లో నాకు ఎప్పుడు కూడా ఫ్యామిలీలో ఇంకొకరు అలాంటి ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు అనేది. ఇప్పుడు నేను ఏదైతే నా ఫ్యామిలీలో ఇంకొకరు ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉండతారో అప్పుడు బుజ్జన్ ఉన్నప్పుడు కూడా నేనేం కల్పించుకునేవాళ్ళు ఏం కాదు. కాకపోతే బుజ్జన్తో కిరణ్ భయ్య, జావేద్ భయ్య ఇద్దరు ఉండేవారు. ఆ ఇద్దరు భయ్యాలు కూడా సొంత అన్నదమ్ముల్లాగానే ఉండేవారు డెఫినెట్ గా బుజ్జి గారితో. ఆ విధంగా వాళ్ళిద్దరూ కూడా ఆ ప్రయాణం బుజ్జన్ ఉన్నంతసేపు అదే విధంగా అదే అను కూడా చిరంజీవి ఫ్యాన్స్ ప్రెసిడెంట్గా ఉన్నప్పటి నుంచి కూడా ఆయనతో అనుబంధాన్ని ఆ విధంగా సాగించారు. వీళ్ళందరూ నాకు పరిచయం ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు కూడా వీళ్ళతో నేను రాజకీయ విషయాలు అనేది నేను చర్చించలా. అనుకోని పరిస్థితుల్లో నేను రాజకీయంలోకి వచ్చిన తర్వాత ఏదైతే బుజ్జన్న ఆ రోజున మీ అందరికీ అండదండలుగా ఉన్నారు అని అనుకున్నారో, లేని నోటును బుజ్జన లేకపోతే 2 బుజ్జనలు ఉన్నట్టుగా చేయాలనే ఉద్దేశంతో నేను నిరంతరం ప్రజలతో మమేకమై ఉంటున్నాను. ఏ సమస్య వచ్చినా సరే ఆ సమస్య తీర్చగలిగింది అయితే ఇమీడియట్ గా తీర్చడం, నా దగ్గరికి వచ్చిన వాళ్ళు రెండోసారి రాకోకుండా మళ్ళీ ఆ పని అయిపోయేటట్టుగా మనం చేయడం అనేది కృతనిచ్చి ఉంటాం. నాతో పాటు నేను ఒక టీంని ఏదైతే పెట్టుకున్నానో అందరూ కూడా ప్రజాసేవలో నిమగ్నమైన వాళ్ళు, వాళ్ళతో ఓర్పుగా సహనంగా ఏదైతే చెప్పగలిగే వాళ్ళు వాళ్ళందరూ కూడా నిరంతరం ఆఫీసులో పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా నా వర్క్, నా టీం వర్క్ చేయడం వల్లే ప్రజలతో ఇంత మమేకం అవడం అనేది జరిగింది. సానా సతీష్ గారు ఏదైతే ఏలూరు నియోజకవర్గంలో, ఎందుకంటే ఆయనకి నాకు సన్నిహితం ఏంటంటే ఆయన అత్తిల్లో పుట్టారు, స్వగ్రామం అత్తిలని ఆయన చెప్పారు. మా తాతయ్య గారు అత్తిల్లో పుట్టారు. దాంతో మా ఇద్దరికి అడాప్షన్ ఇద్దరు మర్చిపోయిన పరిస్థితుల్లో డెఫినెట్ గా ఏ విషయంలో ఉన్నా సరే సహాయ సహకారాలు అందిపుచ్చుకోవడంలో ఆయన ఒక రాజ్యసభ సభ్యుడిగా, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాల దగ్గర ఏ పని ఉన్నా సరే చిన్నదైనా పెద్దదైనా సరే మాకు కూడా ఆయన చేసే దాంట్లో ఈ విధంగా ఉంది అని అంటే ఆయన చేసి పెట్టడంలో కానీ ప్రజలకి ఇది ఉపయోగపడుతుందంటే దాంట్లో సహకారం అందించడం కూడా ముందుంటున్న సానా సతీష్ గారికి కూడా ఈ సందర్భంగా మరి కృతజ్ఞతలు జరుపుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఉద్దేశంగా చెప్పాలంటే మేము ఏలూరులో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టినప్పుడు కేవలం ఒక జిల్లాలోనే చేద్దామన్న ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాము. అలాగే సంతమైన సహకారంతో మేము ఏలూరు నియోజకవర్గంలో 60 స్కూల్లో 11,000 మంది విద్యార్థులకి, చిన్నారులకి మేము అందరికీ టెస్టులు చేసి 2,500 మంది విద్యార్థులకి మేము ఈ కళాశాలను ఇవ్వడం జరిగింది. మేము చేసిన కార్యక్రమానికి గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా మాకు అభినందనలు తెలియజేయడంతో మాకు ఉత్సాహంగాను మరింత బాధ్యతగాను ఈ యొక్క కార్యక్రమాన్ని మేము తీసుకొని ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మేము ఈ యొక్క కార్యక్రమాన్ని దగ్గర మేము ఊహించిన దానికంటే కూడా చిన్నారుల్లో చాలా ఎక్కువ సమస్య ఉంది. మేము 10% ఉండాలనుకుంటే 25% ఉంది. వాళ్ళకి తెలియకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది మేము 1,00,000 మంది విద్యార్థుల కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని చేయాలని ఒక సంకల్పంతో ఈ యొక్క ఫౌండేషన్ ముందుకెళ్తుంది. మనకి ఈ విషయంలో కూడా ఏ మీటింగ్ వచ్చినా అప్పుడు మా వయసు 20 సంవత్సరాలు అయినా సరే ఆయనతో మీటింగ్ వెళ్ళినప్పుడు చిన్న పెద్ద లేకుండా తారకం మమ్మల్ని కూడా స్టేజ్ మీద పిలిచి మీరు కూడా మాట్లాడండి, మీరు కూడా పాల్గొని చెప్పి ఆ రోజు నుంచి ప్రోత్సహించిన బడేటి కుటుంబం
మరి ఏ రోజు కూడా అలవరకలు లేకుండా అందరిని కూడా సమన్వయ దృష్టితో చూసిన నాయకుడు ఎవరన్నా చరిత్ర ఉందంటే అది బయట కుటుంబం బయట బుజ్జి గారు. మరి ఆ తర్వాత మరి నేను కొన్ని ఎలక్షన్స్ లో నాకు సీట్ రాకపోవడం వల్ల తర్వాత 2014 అయినాను. నువ్వు 2 ఎలక్షన్స్ లో నన్ను అడిగావు, నీకు సీట్ రాలేదు, కంపల్సరీగా నువ్వు మనందరం కలిసి రాజకీయంగా ప్రయాణం చేద్దాం, నువ్వు కార్పొరేటర్ అని చెప్పి నన్ను ప్రోత్సహించాము. ఆయన ఆధ్వర్యంలో కార్పొరేట్ చేశాము. అలాంటి వ్యక్తి అపర దానకారుడు, కలియుగ దానకారుడు అంటే ఈయన అనిపించింది. మరి ఆయన చనిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు సొంత మనుషులు కూడా, సొంత పార్టీలు పెద్ద పెద్ద వ్యక్తులు కూడా ఆయన కారి మొయ్యలేదు, ప్రయాణం చేయలేదు. మరి రానుబోను 10 కిలోమీటర్లు ఆయన పాదయాత్ర చేసి మరి ఆయన అంత్యక్రియలు అయ్యే వరకు ఉన్నాడంటే మరి బయటి బుజ్జి గారి స్థానం చంద్రబాబు నాయుడు గుండెలో ఎంత స్థిరస్థాయిగా ఉండిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులకు శుభవార్త. గత 37 సంవత్సరాలుగా విశ్వాసం మరియు నాణ్యతకు ప్రతీక సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. ప్రశాంతమైన క్యాంపస్ లో ఆధునిక ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో నాణ్యమైన విద్యను అందించే అంకిత భావం గల అధ్యాపకులు, 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇండస్ట్రీ ట్రైనింగ్స్, టాప్ కంపెనీస్ లో ప్లేస్మెంట్ అవకాశాలు, ప్రత్యేక ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో మీ విజయానికి బలమైన పునాది. అడ్మిషన్ కోసం సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు 37 సంవత్సరాల అనుభవంతో నమ్మకమైన విద్యా నాణ్యతకు చిరునామా. అత్యాధునిక ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో అంకిత భావం గల అధ్యాపకులు మీ విజయానికి తోడ్పడుతున్నారు. హాస్టల్ సౌకర్యం, 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇండస్ట్రీ ట్రైనింగ్స్ మీ కెరియర్ ను బలోపేతం చేస్తాయి. టాప్ కంపెనీస్ లో అద్భుతమైన ప్లేస్మెంట్స్, స్ట్రాంగ్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో మీ భవిష్యత్తుకు బలమైన పునాది. ఇంజనీరింగ్ లో మీ ప్రయాణానికి బెస్ట్ డెస్టినేషన్. అడ్మిషన్ కోసం ఇప్పుడే సంప్రదించండి. సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. అన్ని రకాల వస్త్రాలపై సరికొత్త స్టాక్ తో అప్ టు 66% ఆఫ్. ఈ ఆషాఢంలో షాపింగ్ కిలోలలో, సంతోషం టన్నుల్లో. కంచి చీరలు 1 కేజీ చీరల కొనుగోలుపై 1 కేజీ చీరలు ఉచితం. మారిగోల్డ్ శారీస్ కేజీ 450 రూపాయలు. బనారస్ శారీస్ కేజీ చీరలు ప్రారంభ ధర 700 రూపాయలు. 195 రూపాయల వెంకటగిరి ప్రింట్ శారీ ప్లస్ వర్క్ బ్లౌజ్ పై 66% ఆఫ్. కేవలం 66 రూపాయలకే. కంచి వింటేజ్ కాంబో 4 పీసులు 4995 రూపాయలు. క్యాజువల్ కుర్తీస్, స్ట్రైట్ ప్యాంట్స్, కుర్తీస్ పై 50% ఆఫ్. గర్ల్స్ స్కర్ట్స్, బాయ్స్ షర్ట్స్ అండ్ ప్యాంట్స్ పై 50% తగ్గింపు. మెన్స్ కాంబో సేవర్ బై 3 1500 రూపాయలు. ఇంకా బ్రాండెడ్ జీన్స్, షర్ట్స్, టీ షర్ట్స్ పై 1+1 ఆఫర్స్ మరియు అప్ టు 50% ఆఫ్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్, డిమార్ట్ పక్కన ఆర్ఆర్ పేట ఏలూరు. సర్ సిఆర్ రెడ్డి పీజీ కళాశాల నాక్ బెంగళూరు వారి నుండి 4 సార్లు ఏ గ్రేడ్ గుర్తింపు పొంది ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలగా పేరుంది. స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. ఎంకామ్, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ ఫిజిక్స్, ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ, అనలిటికల్ కెమిస్ట్రీ, ఎంఎస్సీ ఆక్వాకల్చర్, ఎంఎస్సీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, ఎంఎస్సీ బయోటెక్నాలజీ, ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ కోర్సులకు అడ్మిషన్లు జరుగుతున్నవి. ప్రత్యేకతలు: ఎల్ఈడి స్క్రీన్స్ తో ఈ క్లాస్ రూమ్స్, 30,000కు పైగా పుస్తకాలతో అధునాతన లైబ్రరీ, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ఇండస్ట్రియల్ విజిట్స్ మరియు ప్రాక్టికల్ శిక్షణ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఆక్వాకల్చర్ ల్యాబ్స్, విశాలమైన ఏసీ సెమినార్ హాల్, సాఫ్ట్ స్కిల్స్ మరియు టెక్నికల్ స్కిల్స్ మీద ఉచిత శిక్షణ తరగతులు, విద్యార్థులకు బహుళజాతి కంపెనీలలో ఉద్యోగ అవకాశాల కల్పన, ఆధునిక వసతులు మరియు ఇంటర్నెట్ తో అనుసంధానించబడిన కంప్యూటర్ ల్యాబ్, జిమ్ మరియు విశాలమైన ప్లే గ్రౌండ్. అతి తక్కువ ఫీజులతో విద్యార్థులకు వేరువేరుగా హాస్టల్ వసతి. రీసెర్చ్ ప్రాజెక్ట్స్ కు యాజమాన్యం వారి ఆర్థిక సహకారం. సర్ సిఆర్ రెడ్డి పీజీ కళాశాల ఏలూరు. ఫోన్స్ 9505340399, 7382481448 and 8247552456. విద్యార్థిగా రండి, ఉద్యోగిగా వెళ్ళండి.
ఎస్ఎంసి హాస్పిటల్ అమ్మ అసోసియేషన్ మరియు ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో నడపబడుచున్న ఎస్ఎంసి హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్య బృందంచే గైనకాలజీ సర్జరీ, లాప్రోస్కోపిక్ సర్జరీ, ఆర్థోపెడిక్ సర్జరీ, జనరల్ సర్జరీ, న్యూరాలజీ వైద్య సేవలు కలవు. ఆధునిక ఆపరేషన్ థియేటర్, ఐసీయూ వార్డ్, ఈసీజీ, ఎక్స్రే, ల్యాబ్, ఫార్మసీ, అంబులెన్స్ సదుపాయాలు కలవు. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. జనరేటర్ సౌకర్యం మరియు సీసీటీవీ పర్యవేక్షణతో గ్రామాలకు దగ్గరగా పేద ప్రజలకు అందుబాటులో సేవా భావంతో ఉన్నత ఆశయంతో స్థాపించబడిన ఎస్ఎంసి హాస్పిటల్, మెయిన్ రోడ్, పెదవేగి. ఫోన్ నంబర్ 7075582111 7075578311. వెల్కమ్ బ్యాక్. స్వర్గీయ బడేటి బుజ్జి 62వ జయంతిని పురస్కరించుకుని ఏలూరు పాత బస్టాండ్ సమీపంలోని దాసాంజనేయ స్వామి ఆలయం వద్ద కార్ అండ్ జీప్ ఓనర్స్ అసోసియేషన్ మరియు రాష్ట్ర యాదవ్ సంఘ నాయకులు నెర్సు సుబ్బయ్య ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలుత పుట్టినరోజు కేక్ ను కట్ చేసి అభిమానులకు పంచారు. అనంతరం అల్పాహారాన్ని పేదలకు పంచారు. ఈ సందర్భంగా సుబ్బయ్య మాట్లాడుతూ బడేటి బుజ్జితో తనకు గల అనుబంధాన్ని స్మరించుకుంటూ అన్న బాటలో అన్న ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్న ఎమ్మెల్యే బడేటి చంటి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. పాత బస్టాండ్ సెంటర్లో ఉన్న అభయాంజనేయ స్వామి గుడి వద్ద ఉన్నటువంటి జీప్ అండ్ కార్ అసోసియేషన్ అండ్ మ్యాజిక్ టాటా మ్యాజిక్ వెహికల్స్ స్టాండ్ ఇది. దీనికి సంబంధించి ఈ రోజున అన్నయ్య గారు పుట్టినరోజుని పురస్కరించుకుని బుజ్జి అన్నయ్య ద్వారా అంటే మేమందరం ఆయన ద్వారా లబ్ధి పొంది ఉన్నాం గతం నుంచి కూడా. అది పురస్కరించుకుని ఆయన పుట్టినరోజున మేము ఎప్పుడూ కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ చేస్తుంటాం. ఈరోజు సరదాగా ఫ్లెక్స్ వేసి అందరం కలిసి చేద్దామని ఇలా పులిహార, చక్కెర పొంగళ్ళు అవన్నీ కూడా పంచుదామని పెట్టడం జరిగింది. ఇలాంటి సలివేంద్రం కార్యక్రమాలు కూడా ఆయన పేరు మీద మేము గతం నుంచి 20 ఏళ్ళ నుంచి చేస్తూ ఉన్నాం. ఇప్పుడైతే ఏకంగా చంటన్నయ్య వచ్చి ఓపెన్ చేసిన తర్వాత ఆయన ఏదో ఓపెన్ చేస్తే షాపులకి బాగుంటుందని అంటారు. అదే బాగు మాకు తగిలి ఇవాళకి 3 నెలలు అయింది సలివేంద్రం పెట్టి. రోజు 2000 లీటర్లు కంటిన్యూగా పోస్తూనే ఉన్నాం కాబట్టి మంచి ప్రోగ్రాం చేయడం జరిగింది. ఈ రోజున ఆయన పుట్టినరోజును పురస్కరించుకొని ఆయన బాణీలోనే చంటిగారు నడుస్తూ ఏ కార్యక్రమం ఉన్నా గబుక్కుని వెళ్ళంగానే ఇలాగ ఈ ప్రోగ్రాం చేసుకుంటున్నామంటే దానికి నో అనే అబ్జెక్షన్ లేకుండానే జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని ఆయనకు ముందు తెలిపిగా నీ ఇష్టం ఎలా అంటే అలాగానే అనేటటువంటి లైన్లోనే వెళ్తుంది. మేమందరం కూడా ఆయన మీద అభిమానంతో అన్నయ్య లేని లోటు మాకెప్పుడూ ఏమీ కనపడలేదు. ఆ కుటుంబం నుంచి మాకు ఈ రోజు వరకు కూడా ఏ రకంగా సాయం కావాలన్నా ఆ ఇంటికాడికి వెళ్తే జరుగుతూ వచ్చేది. ఈ మోటార్ అసోసియేషన్కి సంబంధించి మాకు గబుక్కున కష్టం వస్తే ముందు
పార్టీ పరంగా కాకుండా బుజ్జిగారు ఉన్నారు అనగానే గొడవ వచ్చినా సమస్య వచ్చినా ఏదన్నా అవసరం వచ్చినా కూడా ఫైనాన్షియల్గా కూడా ఆయన ఆదుకుని మమ్మల్ని ఏదో ఒక రూపు తీసుకొచ్చారు ఈ రోజు వరకు కూడా. మరి ఆయన లేరు కాబట్టి ఆయన బాణీలో ఈయన ఉన్నారు కాబట్టి ఈయన వెనకాలే ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఈ రోజున మేము అందరం చేస్తున్నాం కదా అని ఆయన్ని పిలవడానికి సంబంధించిన ప్రోగ్రాం కాదు ఇది, కంటిన్యూ చేసేది కదా అని మేమే చేసేసుకుంటున్నాం. ఇదంతా ఇక్కడికి ప్రతి సంవత్సరం కూడా ఇలాగే చేస్తూ ఆయన కార్యక్రమంలో ఆయన ఏ రకంగా మాకు ఉపయోగపడ్డారో ఆయనకి మేము ఉపయోగపడేటట్టే ఉండేటట్టు ఈ అసోసియేషన్లన్నీ కూడా కలిసి మేము ఆయన వెనకాల నడుస్తామని ఈ సభాముఖంగా తెలియజేయడం జరుగుతుంది. భీమడోలు బీసీ వెల్ఫేర్ హాస్టల్లో విద్యార్థులకు మహిళల హక్కులు, భద్రత, పోలీస్ సేవలపై భీమడోలు ఎస్ఐ మదీనా బాషా అవగాహన కార్యక్రమాన్ని ఆదివారం సాయంత్రం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలపై జరిగే వేధింపులు, ఈవ్టీజింగ్, గృహహింస వంటి ఘటనలను అరికట్టేందుకు అమల్లో ఉన్న చట్టాల గురించి ఆయన వివరించారు. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా భయపడకుండా వెంటనే పోలీసులను ఆశ్రయించాలని, ఫిర్యాదు చేయడంలో వెనుకాడవద్దని విద్యార్థులకు సూచించారు. ఆపద సమయంలో తక్షణ సహాయం కోసం ప్రతి ఒక్కరూ తమ మొబైల్ ఫోన్లో దిశ యాప్ను ఇన్స్టాల్ చేసుకోవాలని, అత్యవసర పరిస్థితుల్లో 112కు కాల్ చేయాలని సూచించారు. అలాగే సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని, సోషల్ మీడియాలో వ్యక్తిగత ఫోటోలు, వివరాలు పంచుకునే విషయంలో జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. అపరిచితుల నుంచి వచ్చే వీడియో కాల్స్, సందేశాలకు స్పందించే ముందు అప్రమత్తంగా ఉండాలని, మోసాలకు గురైతే వెంటనే 1930కు ఫిర్యాదు చేయాలని సూచించారు. మహిళలు, బాలికల భద్రత కోసం శక్తి టీమ్స్ నిరంతరం పనిచేస్తున్నాయని, బహిరంగ ప్రదేశాల్లో వేధింపులకు పాల్పడే ఆకతాయిలపై ప్రత్యేక నిఘా కొనసాగుతోందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా అనుమానాస్పద ఘటనలు గమనించినా లేదా రక్షణ అవసరమైనా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందినప్పుడే దేశం పురోగమిస్తుందని, వారి భద్రతకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎస్ఐ మదీనా బాషా భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ హాస్టల్ సిబ్బంది, భీమడోలు పోలీస్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇమీడియట్గా మీ గురువు, మీ టీచర్స్ ఇక్కడ వార్డెన్ వాళ్ళు చెప్పాలి అండ్ మీ పేరెంట్స్ తెలియజేయాలి. ఇక్కడ వరకు కూడా మీకు అవ్వలేదనుకోండి, ఇమీడియట్గా మా ఫోన్ నెంబర్ తెలుసు కదా, ఏ నెంబర్ చేస్తారు పోలీస్ మాట్లాడంటే 112 ఓకేనా. 100 మన ఆంధ్ర తెలంగాణ బైఫర్కేషన్లో తెలంగాణ రాష్ట్రం వెళ్ళిపోయారు 100. సో మన నెంబరు 112 అంతే కదా. అదేవిధంగా మనకి ప్రతి ఒక్కరు ఫోన్ వాడుతున్నారు కదా బయట. నేను 2 ఫోన్లు వాడుతున్నాను, సాయంత్రం 2 ఫోన్లు ఉన్నాయి, మేడం దగ్గర కూడా ఉంది. దీంట్లో మంచిగా చెడు కాదు, 2 ఉన్నాయి. మనం వాడటం పెట్టుకుంటాం అంతే కదా. మనం వాడటం బట్టి మనం ప్రైవేట్స్ పెట్టుకుంటాం. దీంట్లో వచ్చి కాల్స్, మంచి కాల్స్ వచ్చి నేను ఆన్సర్ చేస్తే నాకు ఉపయోగం, రాంగ్ కాల్స్ వస్తుంది ఎటువంటి డిగ్రీలో ఉన్నారా? ఎక్కువ మంది ఏ ఊరు నుంచి? మీరంతా ఎక్కువ ఏ ఊరు నుంచి ఉన్నారు? కొత్త మన జిల్లా మేడం, మాకు ఏ ఊరు జిల్లా అంటే ఓకే. సో మీ తల్లిదండ్రులు అందరూ మిమ్మల్ని బాగా చదువుకోవాలని నమ్మకంతో ఇక్కడ దూరంగానే వచ్చి. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.